సినిమాలంటే చాలా ఇష్టం. ఆ సినిమాల్లో నటించేవారంటే ఇంకా ఇష్టం. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణంరాజు సినిమాలు చూసి ఆ సినిమాల్లో నటించాలని కోరిక. కానీ ఆ కోరికగానే ఉండిపోయింది. శ్రీకాకుళం జిల్లా కర్రివానిపాలెంకు చెందిన ఒక మత్స్యకార కుటుంబానికి చెందిన అప్పలమ్మకు 13 ఏళ్లకే పెళ్లి, ఆ తర్వాత పిల్లలు. ఆ పిల్లలకు పిడికెడు అన్నం పెట్టడానికి ఊరు వాడా తిరిగి చేపలు అమ్మితే గాని ఇల్లు గడవని పరిస్థితి. 59 ఏళ్ల కాపురం, భర్త కూడా చనిపోయాడు. కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాలతో జీవితం ఇక అయిపోయిందనుకున్న తరుణంలో తన చిన్ననాటి కోరికను తీర్చాడు మనవడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె ఒక ట్రెండ్ సెటర్. ప్రభాస్, చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో హీరోలు చెప్పే యాక్షన్ డైలాగ్లను అవలీలగా చెప్పేస్తుంది. అంతేకాకుండా యాక్టింగ్ కూడా చేస్తుంది. అవకాశం ఇస్తే చిరంజీవి సినిమాలో విలన్ గా చేస్తానంటూ యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 72 ఏళ్ల సిక్కోలు అప్పలమ్మతో మరిన్ని వివరాలు మా శ్రీకాకుళం కరెస్పాండెంట్ రాము ఫేస్ టు ఫేస్. సినిమాలంటే పిచ్చి. చిన్నప్పటి నుండి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలు చూసి పెరిగింది. వాళ్ళతో నటించాలని అనుకుంది, కానీ కుదరలేదు. మత్స్యకారి కుటుంబం, అందులో మారుమూల గ్రామం కర్రివానిపాలెంకు చెందిన అప్పలమ్మ. కానీ 72 వయసులో తన మనవడి రూపంలో తన కోరిక నెరవేరిందని చెప్తుంది. యూట్యూబ్లో ఫేమస్ అయింది. అప్పలమ్మ అని టైప్ చేస్తే ఆవిడ చేసే ఎన్నో సన్నివేశాలు మనసుకి ఆనందాన్ని ఇస్తుంది. అసలు అప్పలమ్మ 72 సంవత్సరాల్లో యూట్యూబ్లో యాక్ట్ చేయడం గల కారణాలేంటి? తన మనవడి సాయి సహకారాలు ఏ విధంగా ఉన్నవి? మరెందుకు ఆలస్యం, కర్రివానిపాలెంలో అప్పలమ్మ దగ్గర మనం ఉన్నాము. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్కారం. అమ్మా ఎలాగొన్నారు? ఇప్పుడు బాగున్నామా అయ్యా. పేద కుటుంబము. అప్పుడు చిన్నవాడు నా వంశులోడి కాడి నుంచి మేము పేదవాళ్ళము. నా భర్త వాళ్ళకి వెళ్తాడు, పై వాళ్ళతోటి సావుకారుల వాళ్ళకి వెళ్ళాడు రైతు భాగానికి వెళ్తే చేపల రేవులు కొనుక్కుండేదాన్ని. అప్పుడు 40 50 కొనుక్కొని 50 కిలోమీటర్ల దూరం వెళ్ళి అమ్ముకొని. ఎన్నో సంవత్సరం మీకు పెళ్ళి అయింది? నాకు పెళ్ళయి 13 సంవత్సరాలు పెళ్ళి అయింది. చిన్నప్పుడు సినిమాలు బాగా చూసేవాళ్ళ? చిన్నవాడు అంతా సినిమాలు అంతా మరి నాకు పిచ్చే. ఆవిడ వెళ్ళేదాన్ని. ఆవిడ తాళకలు వాళ్ళంతా పావులు పట్టుకొని వెళ్తే 3 అనాలు తిక్కటి. ఆనా ఖర్చు ఆనాడిది ఆట వచ్చిందంటే సినిమాలు రామారావు బేటి, నాగేశ్వరరావు బేటి, శోభం బాబు బేటి, కృష్ణరాజు బేటి. అప్పుడు వాళ్ళు హీరోలు. ఆ హీరోలు సినిమాలు రోజునేల, ముక్కామాల, అప్పుడు ఆ సినిమాలు. అంటే అప్పుడు నీకు సినిమాల్లో యాక్ట్ చేయాలని ఉండేదనేసి అంటున్నారు, నిజమేనా? నిజమేనంతా. మా పల్లెటూరులో ట్యాక్షన్ చేయాలంటే అందులో సినిమా చూసేయడము, రావడము. ఉడిపిలకి వెళ్తే ఈ పాట అనుకొని డ్యాన్సులు వేసుకొని ఆ పాటలు పాడుకొని ఎనగే సరదామేనా ఉండేవాళ్ళము అప్పుడు. మరి అనాగా ఈ పాలి నయంసు ఈ పాలి నాకు పిల్లలు అయ్యాళ్ళు. పిల్లలైన సినిమా వదలలేదు. వెళ్ళిదాన్ని నా భర్త తీసుకొని మా ఇల్లు కట్టుకొని మోను మోసుకొని చిన్న గోడలు ఎత్తుకుంటే మోపుడు దోమనాక సినిమాకి వెళ్తే మంచి సినిమా వచ్చింది వెళ్ళిపోతాం అనుకుంటే పిల్లలు వచ్చి వన్ సినిమాకి వెళ్తామంటే వెళ్తాను. ఆ పిల్లలకి నాతో బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళు. అలా సినిమాలు అంతా ఆవిడ చూశాను. ఎవడే నా పిల్లలు నా సార్ సమానం వెళ్ళిపోచ్చాడు. సార్ సమానం వెళ్ళిపోతాడు. కాళ్ళు వంశంలో అయితే వాడికి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాను. పెళ్ళిళ్ళు చేసిన నువ్వు కోడలకి ఇంట్లో సినిమాలకే చూస్తావు నువ్వు అని. అంటే ఇప్పుడు అప్పుడు సినిమాల్లో యాక్ట్ చేయాలనుకున్నావు, కానీ కుదరలేదు. నీ కుటుంబ పరిస్థితి బట్టి ఈ జిల్లాలో ఉన్నావు కాబట్టి. చూడు, మాకు అప్పుడు సినిమాలకి వెళ్ళాలంటే మాకు ఆ సినిమాలు ఎక్కడ తీస్తున్నాడో మాకేంటి తెలుసు? తెలియకుండిపోయావు. మాకు తెలియదయ్యా. మాకేంటి సరదామైన సినిమాలకి వెళ్ళడము, వెళ్ళి రావడము, మాకు కూలీనాలు చేసుకొని పనులకి వెళ్ళడము, పని నుంచి రావడము. ఎవరైనా సినిమా యాక్టర్లు ఎప్పుడైనా కలిసావా? నేను ఎప్పుడూ కలలేదు. చిరంజీవి వచ్చాడు. చిరంజీవి వస్తే చిరంజీవి మా ఊరు అతను ఊరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆవిడకి నేను ఏడ్చేసానంటే వాళ్ళమ్మ చిరంజీవి వచ్చాడు రాయ అంతే. మా పిల్లలు ఇప్పుడు మా కొడుకు ఏడ్చేసాడు. చిరంజీవి ఇచ్చపారం కొత్తాడు అనుకుని మా కొడుకు వెళ్ళిపోయాడు. అయితే టూకు ఇచ్చపారం నుంచి కవిడి సింతామనమ్మర్ గుడికాడ నుంచి పల్లెటూరు చూస్తాను అనుకోని ఆ బాబు వెళ్ళిపోయాడు. మరి మా ఊరు కొత్తాడని కుంగించుకోను. అక్కడ ఎదుగుని పల్లెం వాళ్ళు పట్టించాడు. పట్టేతోడికి కూరలన్నీ వెళ్ళిపోతున్నావి. నాకు అన్నాలు ఒక అమ్మ చిరంజీవి మన ఊరికే వచ్చాడంటే
రోడ్డు మీదకి వెళ్తాడికి ఈ పలు కూరలలో వెళ్ళిపోతాను. ఒక 3 కూరలు చెయ్యెత్తాను. చెయ్యెత్తే బాబు నిలబెట్టేశాడు. అయ్యా ఆ బాబు చిరంజీవి బాబు అంటూ వచ్చాడు. పెదరాజ్యంకి ఆ బాబు వచ్చాడు. అయితే అక్కడ ఇద్దరు పాలెంలో ఉన్నాడు. ఉంటే ఈ అయ్యా మరి చిరంజీవి బాబు ఏది అంతా అమ్మ ఆ బాబు ఆవిడ ఎవరు వెళ్ళిపోయాడు, కూరలు చూడు ముందు వెళ్ళిపోయాడు, ముందు కూరలు ఉంటున్నాడు అనగానే ఈ కూరలకి వెళ్ళిపోయావు. ఈ పాలు బాగా వెళ్తాం అనుకొని వెళ్ళాం. వెళ్తాడికే రయాణం ముట్టడేసేసి ఉన్నాడు. నాకేనా సోడు దొరుకుతుంది, సోడు దొరకదు. ఈ రయాణంలో వెళ్ళేసేసాను. అక్కడ వాళ్ళు కేంద్రం టీవీతో మిలిటరీ వాళ్ళు వచ్చిన్నాళ్ళు. వాళ్ళు అడగాలు అమ్మా నువ్వు ఇదే ఊరమ్మా అన్నాడు. అయితే జగనన్నూరు ఇదేనా అంతే. నేనేటన్నాను జగనన్నూరు కాదయ్యా, ఈ మా పల్లెటూరు సందరం పక్కన మా కరవాకలను అంతే. అయితే ఇది జగనన్నూరు కాదంతే. జగనన్నూరు హైదరాబాద్ కూడా అక్కడ ఒకటి ఉన్నది, ఎక్కడెక్కడ ఉన్నది. ఇప్పుడు అమ్మా, ఇప్పుడు చిన్నప్పుడు మీరు సినిమాల్లో యాక్ట్ చేయాలనుకున్నారు, ఎక్కడ చేస్తారో ఏంటో తెలియకుండిపోయారు. ఇప్పుడు మీ మనవడులు మిమ్మల్ని సినిమాలో యాక్ట్ చేసినట్టు ఫోన్లో గట్రా తీస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అందరూ అడుగుతున్నారా? అందరూ అడుగుతున్నారు. నీకు తీసుకెళ్ళిపోతారమ్మంటే మరి మాకు తీసుకెళ్ళి వాళ్ళని కొండరా అమ్మ నీకు ఎందాకో వెళ్ళిపోతావా అని అంటున్నాడు. ఇప్పుడు ఈ టైంలోటే నీకు ఇంత పేరుకి వచ్చావు, మరి ఆ టైంలో ఇంత నువ్వు ఎక్కడ ఉన్నదా నువ్వు కావు, నువ్వే హైదరాబాద్లోటో ఏ సికింద్రాబాద్లోటో ఉండుతావు. మరి ఈ టైంలోటు ఇండియా మొత్తం నువ్వు వెళ్ళిపోయావు, నువ్వే ఉన్నావు కానీ నీకే ఎవరికి తెలియదు కానీ నీకు ఇండియాలో తెలుసు అని అంటున్నాడు. ఏది మంచి డైలాగ్ ఒకటి చెప్పు. చెప్తాను, చెప్పు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క. ఆడుకోడుకు వచ్చాడని చెప్పు. సూపర్. ఇంకా 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 ఇంకోటి చెప్పు. వాల్టర్ వేరే చెప్పు. మీలేని వాటర్ ఏరాయిని నేనే, నా స్వరా నువ్వైతే నాయరా నువ్వైతే నీ స్వరా నేను. చిరంజీవి కొడుకు మగధీరలో డైలాగ్ చెప్పు. చిరంజీవి కొడుకు మగధీరలో ఒక్కొక్కడిని కోదు 100 మందిలో ఒక్కసారి రావాలా. ఎలాగా మా అమ్మ ఇవన్నీ నీకు గుర్తుంటున్నవి? నాకు గుర్తే మా మనవడు చెప్పిన వల్ల ఏదో ఒకటి గుర్తుంటది, ఏదో ఒకటి గుర్తుండదు. కాదు మీ మనవడు రోజు ఇవి చేయమని చెప్తారా లేదా ప్రాక్టీస్ చెప్పడం? రోజు చెప్పరు, రోజు చెప్ప తీసి ముందు మీరు చెప్తుంటారు. తీసినప్పుడే చెప్తాను. సరే సింగిల్ టేక్ తీసేగానే సరే మరి చెప్పలేదు. అది బాగా యాక్ట్ చేస్తున్నావు. సినిమాలో నాకు అవకాశం వస్తే ఎవరితో నటించాలని ఉంది? ఎవరితో నటిస్తాను, ఎవరితో నటిస్తాను. మహేష్ బాబుతోని ఎవరితో ఏంటి హీరోయిన్ క్యారెక్టర్ కావాలా ఏటి కావాలి? ఇలాంటి క్యారెక్టర్ ఇలానే హీరోయిన్ క్యారెక్టర్ దిలాన్ క్యారెక్టర్ దులిపేస్తావు, తగ్గేదే లేదు. చూసారా అప్పలమ్మ తాలూకా ఎనర్జీ జోష్ని. 72 సంవత్సరాలు తన ఎప్పుడో చిన్నప్పుడు సినిమాల్లో యాక్ట్ చేయాలని ఆ కోరికను తన మనవడి రూపంలో ఇప్పుడు తీర్చే డైలాగ్స్ కూడా మనం చూస్తుంటే ఎంత చక్కగా చెప్తుంది. ఈ వయసులో కూడాను తనకి సినిమా అవకాశాలు వస్తే విలన్ క్యారెక్టర్ చేస్తానని కూడా చెప్తుంది. అయితే వీటన్నిటికీ తన మనవడు కారణం అని చెప్తుంది. మనవడు కూడా మనతో పాటు ఉన్నాడు. తమ్ముడు చెప్పు, అసలుకి రా, మీ మామ టాలెంట్ని ఎలా గుర్తించావు? మీ మామతో ఎలా చేయాలనిపించింది? అంటే ముందు మేము చదువుకునే వాళ్ళమన్నా. కోవిడ్ టైంలో మాకు స్కూల్స్ అన్నీ బంద్ అయిపోయి, కోవిడ్ టైంలో స్కూల్స్ అన్ని బంద్ అయిపోవడం వల్ల మేము ఖాళీగా ఉండడం అయింది. చిన్న వీడియోస్ తీసేవాము. చిన్న వీడియోస్ తీయడం వల్ల ఏంటంటే అనుకోకుండా నాన్నతో ట్రై చేసాం ఒక వీడియో. చేస్తానన్నది కోఆపరేట్ చేసింది. అనుకోకుండా ఒక వీడియో ట్రై చేస్తే వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కొందరు ఏంటి ముసలాడు కొంచెరా లేదా నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కొందరి నుంచి పాజిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. 1 by 1 అలా వీడియో చేసే కొద్దీ నానంలో యాక్టింగ్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే నానంలో ఎలాంటి యాక్టింగ్ కూడా ఉందా అనేది మాకే కొంచెం షాక్గా అనిపించింది. అలాగా వీడియోస్ కొంచెం అలా యాక్షన్ సీన్స్ చేయడం వల్ల ఇంకా బాగా చేయడం వల్ల ఏంటంటే ఆడియన్స్ నుంచి బాగా చేస్తున్నారు, అలాగే కంటిన్యూ చేయండి, అలాగనే
ఎవరైనా తిట్టారా ఏంటి ముసలావిడితో వీడియోలు చేస్తున్నావు మీ ఊర్లో కానీ బయట కానీ ఎవరైనా ఏమైనా అవమానాలు పడిన రోజులు ఏమైనా ఉన్నావా? అనే రోజులైతే అనేవాళ్ళు ఉన్నారు అంటే మరీ అంత మనసుకి నొప్పించే విధంగా అయితే చెప్పలేదు. మామూలు నార్మల్గా ఏంట్రా ముస్లాం కొంచెరా లేదా ముస్లాంతో చేస్తుంటారు ఈ వయసులో ఎందుకు ఆవిడకి ఇబ్బంది ఎందుకురా ఈ మోడల్లో చెప్పారు కానీ మరీ అంత నొప్పించే విధంగా అయితే చెప్పలేదు. వాళ్ళు ఒక 2-3 రోజులైనా మా వీడియోలు చూసి తర్వాత వాళ్ళే అన్నారు చాలా బాగా చేస్తున్నారు అది తీయండి నాన్నమ్మ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎప్పటికైనా ఒకరోజు నాన్నమ్మని చాలామంది గుర్తిస్తారా చెయ్యండి బాగా చేస్తుంటారని వాళ్ళే తర్వాత మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఏంటి ఆర్థిక పరిస్థితి ఏంటి మీ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటున్నారు? ఆర్థిక పరిస్థితి పర్వాలేదా లేకపోతే ఏమైనా ఎవరి నుంచి ఏమైనా సాయాన్ని ఏమైనా కోరుకుంటున్నారు? ఇంత ఆనందంగా ఉంటున్నామంటే బయటికేనన్నా లోన్ అయితే లేదు. బయటికి ఆనందంగా కనిపించిన లోన్ మా పరిస్థితులు మా ఇబ్బందులు మాకు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే చాలా పూర్ ఫ్యామిలీ అన్న మాది చాలా పూర్ ఫ్యామిలీ. మామూలు ఏదో మాకు అందుబాటులో ఉన్న మొబైల్తోనే మేము వీడియోస్ చేస్తున్నాం. అందులో మాకు టైం పాస్ అనే కాదు నాన్నమ్మలో టాలెంట్ బయట పెట్టాలని మాకున్న ఇంట్రెస్ట్తో నాన్నమ్మకున్న ఇంట్రెస్ట్తో వీడియోలు చేస్తున్నాం. మాకున్న మొబైల్తోనే చేస్తున్నాం. మాకు ఇంతకు మించి మైకులు గట్రా కెమెరాలు గట్రా ఏవి లేవన్నా కొనేంత బడ్జెట్ కూడా మాకు లేదు స్తోమత లేదు. దానికోసమే ఎవరైనా దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మా టీం తరపు మేము కోరుకుంటున్నాం. చూశారు కదా అప్పలమ్మ ఎంతో మందికి ఆనందాన్ని పంచిపెడుతుంది. కానీ కుటుంబ పరిస్థితి మాత్రం చాలా అధ్వానంగా ఉందని, లేకపోతే కూలీ నాలీ చేసుకొని తన జీవితాన్ని నెట్టుకొచ్చానని ఇప్పుడు తన మనవడు ప్రోద్బలంతో తనకిష్టమైన ఈ సినిమా రంగంలో ఇప్పుడున్న సోషల్ మీడియాను ఉపయోగించేసి అందరినీ ఆనందింపచేస్తున్నాను కానీ నా కుటుంబ పరిస్థితి మాత్రం బాగోలేదని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా సరే అప్పలమ్మ చేసే యూట్యూబ్ తాలూకా వీడియోలు చూస్తుంటే ఎంత కష్టంలో ఉన్న వాళ్ళని సరే తన కష్టాన్ని మరిపించే విధంగా అయితే ఆ వీడియోలు ఉన్న వనలో ఎటువంటి